తెనాలికి చెందిన సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని రెయిన్బో స్కూల్ విద్యార్థులు సందర్శించారు. సువిశాల ప్రాంగణంలో 150కి పైగా విగ్రహాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని విద్యార్థులు తిలకించి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. విగ్రహాల తయారీలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వరరావు, కాటూరు రవిచంద్ర, కాటూరు శ్రీహర్షల నేతృత్వంలో తెనాలి ఆటోనగర్ శివారు కంచెర్లపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సువిశాల ప్రాంగణంలో వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 150కి పైగా ప్రముఖుల విగ్రహాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పట్టణానికి చెందిన రెయిన్బో గ్రూప్ విద్యా సంస్థల యాజమాన్యం, విద్యార్థులు కాటూరి ఆర్ట్ గ్యాలరీని శనివారం ఉదయం సందర్శించారు. గ్యాలరీలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు, దేశాన్ని పాలించిన చక్రవర్తులు, మహారాజులు, రాజకీయ ప్రముఖులు, సినీ నాటక రంగ ప్రముఖులు, వాగ్గేయకారుల విగ్రహాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రముఖుల విగ్రహాలను చూపుతూ వారు ఆయా రంగాల్లో సాధించిన ఘనతను స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. వివిధ రకాల విగ్రహాలతో పాటు వేస్ట్ మెటీరియల్, ఐరన్ స్క్రాప్ తో ప్రత్యేకంగా తయారు చేసిన కళాఖండాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించి వాటి గురించి తెలుసుకున్నారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన విద్యార్థులు ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇటువంటి ప్రదర్శనలు తెనాలిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రెయిన్బో విద్యా సంస్థల కరెస్పాండెంట్ దొడ్డక ఆదినారాయణ, ప్రిన్సిపల్ స్టాలిన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాటూరి గ్యాలరీ నిర్వాహకులు, ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, శ్రీహర్ష, రెయిన్బో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Good morning. We came from Kerala English Medium School. We vacated Katuri Art Gallery. We saw a lot of statues like Lakshmi Bai, Ambedkar, and singers like Ghantasala, heroes. This is so best method to use this. They are not using any chemicals. They are using recycle using like chains and screws. We are so pleasure to come here and we are so grateful to come here, and we saw many freedom fighters or cine actors and many we have learned that don't waste the waste. They are doing very hard work, and thank you for inviting here. Good morning. My name is Vijay Mary. I am from Kerala English Medium School. Today we are here to see so many sculptures and who wrote the Constitution, and cinema actors, artists, and so many freedom fighters. We have learned that so many poets also. We learned in lessons, but here we real ga chusam. School Rainbow Kerala English Medium School. నేను ఇక్కడ స్ట్రక్చర్స్ని కలర్ ఎలా చేశారో చూడడానికి వచ్చా. చాలా బాగున్నాయి. పొలిటికల్ లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రూలింగ్ చేసిన భాగాన్ని ఎలా చేస్తున్నారో తెలియజేయడం మా టీచర్స్ పని. టెక్నాలజీతో పాటు పోటీ పడి దానికంటే ముందుగా కూడా ఇవాళ ఎక్కడా లేని విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఏదైతే 3D టెక్నాలజీ కానీ AI టెక్నాలజీని కూడా ఉపయోగించి చాలా అద్భుతంగా, చాలా మనం ఇక్కడ చూస్తే ఈ వేస్ట్ నట్లు, బోల్ట్లు, చైన్లు ఇట్లాంటి వాటన్నిటితో కూడా ఎంత అద్భుతంగా శిల్పాలను తయారు చేయవచ్చా. అది చేయడమే కాదు, యాస్టీస్గా మనం ఒక మనిషిని ఫోటో తీసి మనం ముందు పెట్టుకొని చూస్తే ఎట్లా ఉంటుందో వీళ్ళు చేసిన విగ్రహాలు కూడా అంతే లైవ్గా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. ఇట్లాంటివి మా పిల్లల్ని తీసుకురావటం నేను గతంలో చాలా ఫీల్డ్ ట్రిప్స్లో చూసిన దానికంటే కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని, పిల్లల్లో ఎంతూజియాజం అది బిగిన్ అవుతుంది. వాళ్ళకి కూడా ఏంటంటే ప్రతి పనికి ఒక ఇన్స్పిరేషన్లా ఉండదు. చాలామంది పిల్లలు అయితే ఇట్లా తయారు చేయొచ్చు అనే డౌట్స్ అవన్నీ కూడా రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు చూడాలి ఇది ఖచ్చితంగా అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా సూర్య శిల్పశాల వాళ్ళకి చెప్పగానే వాళ్ళు రావమంటాం, మా పిల్లలందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు మేము రెయిన్బో స్కూల్ తరఫున పిల్లలందరినీ కూడా తీసుకుని ఇక్కడ కాటూరి వెంకటేశ్వరరావు గారి ఆర్ట్ గ్యాలరీకి సందర్శించడం జరిగిందండి. ఇక్కడ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలను మేము సందర్శించి వాటిని గమనించడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఆనందంతో వాటిని అబ్జర్వ్ చేశారండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఇటువంటి వాళ్ళు స్క్రాప్ మెటీరియల్స్ని గ్యాదర్ చేసి వాటి ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలని ఆవిష్కరించారండి. వాటిని సహజ సిద్ధమైనటువంటి
అంటే రియలిస్టిక్ అపీరెన్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు అమర్చినటువంటి విధానం కానివ్వండి, వారు ఉపయోగించినటువంటి ఆ వేస్ట్ మెటీరియల్ని కానివ్వండి, పిల్లలు చూసి చాలా అబ్బురపడారు.